ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు పోటీ చేస్తారు ఒక దగ్గర. జ్యోతిష్యుడు చెప్పిండట, నీ భార్యతోటి నువ్వు నామినేషన్ వేపిస్తే నువ్వు గెలుస్తావు అన్నాడట. అది పట్టుకొని తన భార్యతోటి నామినేషన్ వేయించిండు ఒక భర్త. ఇక భర్తకు ఉంగరం గుర్తు వచ్చింది, భార్యకు కత్తెర గుర్తుకు వచ్చిందట. ఇద్దరే పోటీ చేస్తున్నామా నేను ఒకసారి చూద్దాం. ఎక్కడ జరిగింది ఇది? యాదాద్రి భువనగిరి జిల్లా బోధానపేచంపల్లిలో జరిగింది. ఒకసారి చూద్దాం. భార్య వెన్నంటే ఉంటేనే తన గెలుపు ఖాయమని ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాట విని ఓ వ్యక్తి సర్పంచ్ పదవికి తాను నామినేషన్ వేయడంతో పాటు భార్యతోనూ నామినేషన్ వేయించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ గ్రామానికి చెందిన నారగోని మహేష్ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలవాలనుకున్నాడు. అయితే తాను తలపెట్టే ప్రతి కార్యంలో జ్యోతిష్యుడి సలహా తీసుకునే అలవాటు అతనికి ఉంది. దీంతో జ్యోతిష్యుని కలవగా నీ భార్య వెన్నంటే ఉంటే విజయం నీ సొంతం అవుతుంది అని చెప్పాడు. దీంతో తనతో పాటు తన భార్య నారగోని శ్రీలతతో కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. అయితే మహేష్ కు ఉంగరం గుర్తు రాగా భార్య శ్రీలతకు కత్తెర గుర్తు వచ్చింది. అయితే ఓటు మాత్రం నాకే వేయండి అంటూ మహేష్ ప్రచారం చేస్తున్నట. భార్యకి ఏమేయద్దు, నాకేరి ఉంగరం గుర్తుకేయరు అని ఇద్దరు కలిసి తిరుగుతున్నట. మరి వీళ్ళు ఇండిపెండెంటా, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఈ జ్యోతిష్యం నమ్ముకొని భార్యను నిలబెట్టి ఏం చేయబోతున్నాడు, అంతా కూడా క్వశ్చన్ మార్క్. జ్యోతిష్యం వలన ఇబ్బందులు అయ్యేట్టు ఉంటుంది. మొత్తం మీద భర్తకు ఉంగరం, భార్యకు కత్తెర గుర్తు వచ్చిందట. జ్యోతిష్యాలు నమ్మి ఇంకా నయం ఫ్యామిలీ నామినేషన్లో వేస్తుండే.